నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మేసిరి ఏపీలో అయితే ఓటర్లు తగ్గేదేలే అంటున్నారు ఎందుకంటే ఇంతకు ముందు కన్నా అంటే ఇంతకుముందు ఎప్పుడు పోలవ్వని రీతిలో ఈసారి ఓటింగ్ శాతం అయితే నమోదైంది అని చెప్పేసి మనకైతే వార్తలు వస్తున్నాయి అంటే పక్క రాష్ట్రాల్లో ఎవరైతే వలస వెళ్ళాలో వాళ్ళు కూడా రావడం జరిగింది ఏపీకి వాళ్ళ ఓటుని ఖచ్చితంగా ఈసారి వినియోగించుకోవాలని చెప్పేసి అక్కడ ఉన్న ప్రజలు వాళ్ళు అనుకుంటున్నట్టు మనకు తెలుస్తుంది ఎండల్లో ఇంత ఎండలు కొడుతున్నా కూడా వారు ఆ క్యూ లైన్లో బారులు తీరి వాళ్ళ ఓటు హక్కును వినియోగించుకోవాలని చెప్పేసి వాళ్ళు చూస్తున్నట్టు తెలుస్తుంది అండ్ ఇంకొకటి ఏంటంటే చాలామంది నేతలు అంటే వైసీపీ నేతలని చెప్పొచ్చు అండ్ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థులు అని చెప్పొచ్చు ఓటర్ల మీద దాడి చేస్తున్నా కూడా వాళ్ళు తగ్గేదేలే అని చెప్పేసి వాళ్ళ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు సో ఈ అంశాన్ని మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు టీడీపీ అఫీషియల్ స్పోక్స్ పర్సన్ సూర్యదేవర లత గారు. నమస్కారం మేడం. నమస్తే మనం ఇప్పుడు చూస్తున్నట్టయితే ఏపీ ఓటర్లలో ఒక కొత్త ఉత్సాహం వచ్చింది అనుకోవాలా అంటే లేకపోతే ప్రతిసారి అంటే గత ఎన్నికల టైంలో మనం చూసుకున్నా కూడా ఇంత శాతం ఓటింగ్ నమోదు కాలేదు ఈసారి గణనీయంగా ఓటింగ్ శాతం పెరిగింది అని చెప్పేసి మనకు వార్తలు వస్తున్నాయి ఎండలని కూడా తట్టుకొని వాళ్ళు లైన్లలో నిల్చొని వాళ్ళ ఓటుని కంపల్సరీ మేము మా ఓటు హక్కుని వినియోగించుకోవాలని చెప్పేసి వాళ్ళు ఉండడం జరిగింది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ చూస్తే కొంతమంది వైసీపీ నేతలు ఎమ్మెల్యే అభ్యర్థులు అయ్యుండి కూడా ఓటర్ల మీద దాళ్లకు పాల్పడుతున్నవి మనం చూస్తున్నాం వీడియోస్. సో ఇవన్నీ చూస్తుంటే అసలు అక్కడ పరిణామాలు ఎలా ఉండబోతున్నాయి అంటారు? అంటే ప్రజా వ్యతిరేకత అనేది స్టార్ట్ అయింది. జగన్మోహన్ రెడ్డి చేస్తున్న ఈ 5 ఏళ్ల అరాచకం కట్టలు తెంచుకొని ప్రజల్లోనే వ్యతిరేకత అనేది స్టార్ట్ అవ్వబట్టే ఈరోజు హైదరాబాద్లో చూస్తే మొత్తం రోడ్లన్నీ ఖాళీ. అంటే ఎన్ని లక్షలు 10 లక్షల మంది వరకు బయట ఉద్యోగస్తులుగా కానివ్వండి అంటే పక్క రాష్ట్రాలలో పనిచేసే యువతే కానివ్వండి అందరూ అంటే ఊర్లలో ఓట్లు ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా ఆస్తులు గీసులు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా అందరూ వెళ్ళి ఓటేస్తున్నారు. సో 10 లక్షల ఓట్ బ్యాంక్ అక్కడికి వెళ్ళింది అని అంటే మీరు ఇంకా ఆలోచించండి ఏ స్థాయిలో. అదేలాగా ప్రతి విలేజ్లో కూడా సో నేను క్యాంపెయిన్కి వెళ్ళాను కాబట్టి నాకు తెలుసు ప్రతి విలేజ్ నుంచి కూడా ఎన్ఆర్ఐలు అందరూ రావటం. సో వాళ్ళు ఓటు హక్కు వినియోగించుకుందామని సరే వాళ్ళు వెళ్ళి పాపం అక్కడ ఉండే వాళ్ళు కూడా వచ్చి ఇక్కడ ఓటేయడానికి వచ్చారు అని అంటే ఎంత ఖర్చు పెట్టుకొని వచ్చారు ఒకటి. ఇంకొకటి సో వాళ్ళు ఇక్కడ ఉండి అందరికీ మోటివేట్ చేయటం ఓటు గురించి. సో ఇక్కడ ఈ జరిగే అరాచకాల గురించి విలేజ్లలో చెప్పటం. సో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్న అరాచకాల గురించి కూడా వివరించడం కానివ్వండి ఎక్కడికక్కడి వాళ్ళ అవేర్నెస్ తీసుకురావడానికి చేస్తున్న ప్రయత్నమే కానివ్వండి గత కొద్ది రోజుల నుంచి కూడా వాళ్ళందరూ వచ్చేసి ఇక్కడ పనిచేయటం ఏపీలో. సో ఇవన్నీ చూస్తుంటే మార్పు అనేది ఎలా అవుతుంది ఏం జరుగుతుంది ఏ విధంగా ప్రజలకి వాళ్ళ అవేర్నెస్ తీసుకురావాలనే ప్రయత్నం చేయటమే కానివ్వండి ఇవన్నీ మనకు స్పష్టంగా కనపడుతుంది. ఇంకొక విషయం ఇప్పుడు మనం ఈరోజు మార్నింగ్ ఒక ఐతానగర్లో చూసాం. ఐతానగర్లో అన్నాబత్తుల శివకుమార్ అనే వ్యక్తి ఒక ఓటర్ని కొట్టడం కానివ్వండి ఆ ఓటర్ని కొడితే అతను తిప్పి క్యాండిడేట్ని కొట్టడం ఎమ్మెల్యే క్యాండిడేట్ని కొట్టడం జరిగింది. సో అతను కొట్టాడని చెప్పి అతని అనుచరులందరూ కూడా అసలు ఆ వీడియో చూసినంతసేపు కూడా అంటే వాళ్ళ అరాచకాలకు అసలు అద్భుతపు ఉన్నదా అనిపిస్తుంది. ఎందుకంటే వచ్చిందే ఓటేయడానికి ఆ ఓటేయడానికి అంటే వాళ్ళు అన్నది ఏంటంటే మీరు క్యూలో రావాలి మేమందరం ఇక్కడ వెయిట్ చేస్తున్నాం కదా అన్న దాంట్లో తప్పేముందని అనిపించింది. ఎందుకంటే నువ్వు ఒక ఎమ్మెల్యేవి కాబట్టి ఎమ్మెల్యే తరహాలో బిహేవ్ చేయలేదు ఒక ఏదో గూండాలాగా రౌడీలాగా బిహేవ్ చేసినట్టు అనిపించింది అక్కడ చూస్తుంటే. వాళ్ళ అనుచరులతో కొట్టించడం కానీ వాళ్ళు ఎలా పడితే అలా కొట్టడం ఆ వీడియో చూస్తుంటే చాలా అసలు అక్కడ ఎంత పెద్ద మిస్టేక్ జరిగింది. సరే ఆయన అంత బిజీ క్యాండిడేట్ నువ్వు మొత్తం పర్యవేక్షణకి వెళ్ళాలి అనుకున్న వాడివి పొద్దున్నే వెళ్ళి ఏ బూత్లో అయితే నీకు ఓటు ఉందో అక్కడ వెళ్ళి 6:37కి వెళ్ళి నిలబడి ఓటు వేసి తర్వాత నీ పనులు చూసుకోవాలి. సో ప్రజలందరూ వచ్చి నిలబడినప్పుడు వచ్చి వాళ్ళని పట్టించుకోకుండా నువ్వు వెళ్ళి నువ్వు ఓటు హక్కు వినియోగించండి అంటే ఎందుకంటే విదేశాల్లో ఫారిన్ కంట్రీస్లో అంతా కూడా ఎక్కడా కూడా ఇలాంటివి ఉండవు. ఏదో ఎమ్మెల్యే క్యాండిడేట్ వచ్చేసాడు అతన్ని ముందు పంపించేసేయాలి ఆయన ఓటేసేయాలని ఎక్కడా లేదు ఆ చట్టమే లేదు. కానీ ఈయన ఎందుకు అలా ఇచ్చేసాడో తెలియట్లేదు. సో అడిగాడు సరే నువ్వు మంచివాడివి అయితే నువ్వు సమాధానం ఏం చెప్పాలి నేను రాలేకపోయాను కొంచెం ఎక్స్క్యూజ్ చేయండి నేను ఓటు వేసుకుని వెళ్తాను అనేది చెప్పాలి. అందరికీ ఒక చెప్పాల్సిన బాధ్యత యాజ్ ఎ రైట్ నీకు అది ఉంది. సో కానీ నువ్వు అది చెప్పకపోగా సో కొట్టడం ఎంతవరకు కరెక్ట్? అసలు కొడితే ఎవరైనా పడతారా? సో ఎందుకు కొడతావు? ఓటు వేయడానికి వచ్చిన ప్రజల్ని నువ్వు కొట్టేటట్టు ఉంటే నువ్వేమి రేపు పొద్దున ప్రజల్ని ఏ విధంగా ఆదుకుంటావు? సో వాళ్ళు అడిగిన దానిలో తప్పేముంది?
సో కొట్టావు, కొట్టిన దానికి అతను రిటర్న్ కొట్టాడు. సో కొట్టిన తర్వాత నీ అనుచరులతో అంతమందితో కొట్టించి అతన్ని బయట లాగేసావు. అంటే ఆయన ఓటు హక్కుని ఆయన వినియోగించుకోనివ్వకుండా చేసిన వ్యక్తి ఎవరు అక్కడ? శివకుమార్ అనే వ్యక్తి చేశాడు కదా. సో అది నువ్వే అక్కడ ఓటు హక్కు వినియోగించుకోనివ్వకుండా చేస్తున్నావు అంటే అది ఎంత పెద్ద క్రైమ్. ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్ అలా చేస్తే అది ఎంత పెద్ద క్రైమ్ అది. సో రేపొద్దున కేసు బుక్ చేయాల్సిన అవసరం ఉందా లేదా ఎమ్మెల్యే క్యాండిడేట్ పైన? ఖచ్చితంగా ఉంటుంది అది. ఎందుకంటే ప్రజల్లో వచ్చిన వ్యతిరేకత. ఇప్పుడు మనం చూసాం పెద్దిరెడ్డి అక్కడ ఆ బూతులో ఉండాల్సిన క్యాండిడేట్లను కూడా కిడ్నాప్ చేయడం ఏంటి? సో వాళ్ళని పొద్దున్న 4 గంటలకి 5 గంటలకే కిడ్నాప్ చేయడం ఏంటి? సో ఇవన్నీ ప్రజలలో వచ్చిన ఆవేశం, వ్యతిరేకం ఈరోజు అన్ని చోట్ల గొడవలు అవుతున్నాయి. సో దొంగ ఓట్లు తిరుపతి, సో అక్కడ తీసుకెళ్తే దొంగ ఓట్లని అందరినీ కూడా వాళ్ళు కర్నూలులో ఉండాల్సిన పిల్లలు వాళ్ళని తీసుకొచ్చి తిరుపతిలో ఓటేయించడానికి తీసుకొచ్చాడు అని అంటే సో ఎంత దారుణం. వాళ్ళని పక్కకు తీసి నిలబెట్టారు. ఏ ఊరు వాళ్ళంటే కర్నూలు అంటున్నారు. అసలు ఎక్కడైనా ఇది సమాజంలో జరగటం జగన్మోహన్ రెడ్డి వచ్చినాక ఎలాంటి అరాచకం చేయటానికి అవకాశాలు ఉన్నాయో అన్ని రకాల అరాచకాలు చేస్తున్నారు. కుప్పంలో గొడవలు, సో ప్రతి చోట దాడులు. ఆ దాడులు జరుగుతున్న ప్రజల్లో ఒక అవేర్నెస్ అనేది వచ్చింది. సో ఈరోజు మనం వీటికి భయపడితే రేపు పొద్దున మనం ఇంకా ఎంత భయపడాల్సి వస్తుంది. సో మనం ఖచ్చితంగా ఓటు హక్కు వినియోగించుకోవాలి. ఎన్ని బాధలైనా పడైనా మనం ఓటు అనేది వేయాల్సిందే అనేది ఈ ఎలక్షన్లో స్పష్టంగా కనపడుతుంది. ఎప్పుడూ జరగనట్లు మనకు ఉద్యోగస్తులది తీసుకుంటే కూడా 4,70,000 మంది ఇప్పటి వరకు రికార్డ్ బ్రేక్. ఎప్పుడు వాళ్ళంతా ఓట్ పోల్ అవ్వలేదు. అలాంటిది వాళ్ళు అవ్వటమే కానివ్వండి. ఇవన్నీ చూస్తుంటే చాలా వరకు చేంజ్ వచ్చింది. ఎక్కడా తగ్గేదే లేదనేటట్టే ఓటర్స్ కూడా ఉన్నారు. వాళ్ళు ఎవరికైతే వేయాలనుకుంటున్నారో, ఎవరికైతే గెలిపించాలనుకుంటున్నారో అది వాళ్ళకి స్పష్టంగా ఒక అవగాహన ఉన్నది అనేది అయితే మనకు కనపడుతుంది. అండ్ ఇక్కడ చూస్తున్నట్టయితే పోలీసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ప్రేక్షక పాత్ర వహిస్తున్నట్టు అనిపిస్తుంది. ఎందుకంటే ఇన్ని జరుగుతున్నా కూడా ఇప్పటికీ వైసీపీ అధికారులకి ఇంకా వాళ్ళు వాళ్ళ సైడే ఉన్నారు. అంటే అక్కడ మనం చూసాము పోలింగ్ బూత్లు అక్కడ జరుగుతుంటే ఒక్క పోలీస్ కనీసం కానిస్టేబుల్ కూడా వచ్చి వాళ్ళని ఆపే ప్రయత్నం అయితే చేయలేదు. సో ఇంకా వాళ్ళకి వైసీపీకే సపోర్ట్గా ఉందా వీళ్ళు పోలీస్ వ్యవస్థ? ఇంకా పోలీసు వ్యవస్థ ఇప్పటికి కూడా కొన్ని చోట్ల అలాగే జరుగుతూనే ఉన్నాయి. ఎందుకంటే మనం ఇప్పుడు చూస్తుంటే కొన్ని చోట్ల ప్రమాణం చేయించటం కూడా, సో ప్రమాణం చేయిస్తున్న అక్కడక్కడ కూడా అక్కడ వాళ్ళని కొట్టటాలు ఇవన్నీ జరుగుతుంటే కూడా పోలీసుల వరకు ఎందుకు ఇన్ఫర్మేషన్ వెళ్ళదా? వెళ్ళినా తెలిసి తెలియనట్టు ఉంటున్నారా? ఇప్పుడు దొంగ ఓట్లు వచ్చిన వాళ్ళని ప్రజలు పట్టుకొని నా క్యాండిడేట్ పట్టుకొని అడగటం కన్నా ముందే కూడా పోలీస్ డిపార్ట్మెంట్ అక్కడ చొరవ తీసుకోవాల్సిన అవసరం ఉంది. కానీ అక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ ఎక్కడ చొరవ తీసుకోవట్లేదు. సో కొన్ని చోట్ల ఎందుకంటే ఆ లోకల్ ఎస్పీలు కానివ్వండి వాళ్ళు ఉంటారు కొంతమంది, అంటే స్వామి భక్తి ఇంకా చాటుకునే వాళ్ళు ఉన్నారేమో అనిపిస్తుంది దీన్ని అన్ని మనం చూస్తుంటే. ఎందుకంటే అక్కడ ఒక పోలింగ్ బూత్లో ఒక వ్యక్తిని కొడుతుంటే కూడా ఆపకపోవటం, అక్కడ ఎవరు పోలీసులు ఉండి ఆపకపోవటం కూడా చూస్తుంటే ఒక వ్యక్తి మీద అంతమంది పడి కొడుతున్నారు కదా. ఇప్పుడు ఐతనగర్ మనం చూస్తే తెనాలి దగ్గర, సో ఎక్కడ కూడా మనకి ఇక్కడ కనపడడం లేదు కదా. వాళ్ళు స్పష్టంగా మనకు అనిపిస్తుంది కొన్ని చోట్ల ఇంకా కూడా పోలీసులు అలాంటి వాళ్ళు ఉన్నారు, స్వామి భక్తి ఇంకా చాటుకునే వాళ్ళు ఉన్నారనేది మనకి దీన్ని చూస్తే అర్థమవుతుంది. రైట్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.